వెల్కమ్ టు ఉద్యోగాల ముచ్చట కార్యక్రమం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. అలాంటి జాబ్ క్యాలెండర్ని మనం తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరి దీనికి సంబంధించి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి? అశోక్ సార్, ప్లీజ్ సార్. అంటే ఇప్పుడు ఇలా ఉగాది సందర్భంగా ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చింది. అది కూడా పెద్ద జాబ్ క్యాలెండర్ ఏం కాదు, చిన్న ఉద్యోగాలే. కాకపోతే నిరుద్యోగులకి ఒక దారి, చదవాలా వద్దా, ఏం చదవాలా. గ్రూప్ 2 750 పోస్టులు ఉన్నాయి. అంటే గ్రూప్ 2 వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ కావచ్చు. కానిస్టేబుల్ 2000 పోస్టులు ఉన్నాయి. చదవాలా వద్దా అని చెప్పేసి ఆలోచన చేసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి తెలంగాణలో ఇప్పుడు ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి దాని ఎఫెక్ట్ కనుక తెలంగాణ పైన పడితే, ఎందుకంటే తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగుల అంశం మీద అధికారంలోకి వచ్చింది. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలు కూడా కలిపిన ఉద్యోగాలే. ఎన్ని రోజుల పాటు ఇవ్వకుండా ఉంటారు? ఆల్రెడీ నిరుద్యోగులలో అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంది. ఆల్రెడీ నిరుద్యోగ పోరాటాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రేపు 26 నాడు కూడా ఒక ప్రోగ్రాం లాంటి, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఇవన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇస్తుందని ఒక నమ్మకంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక మొదలు పెడితే వచ్చే ఉద్యోగాలు కాదు. ఇవాళ పోటీ ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. ఎంతో సీరియస్ ప్రిపేర్ అయితే తప్ప వచ్చే పరిస్థితి కనబడతలేదు. మొత్తం మీదైతే ఒక ఆశతోనైతే ఉండవచ్చు. మొత్తంగా రావని చెప్పేసి ఎత్తేస్తే, ఎందుకంటే ప్రభుత్వం కొన్ని రోజులు ఆపగలుగుతుంది కానీ మొత్తం అయితే ఆపలేదు కదా. అంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎంతైనా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి శిష్యుడే కాబట్టి దాని యొక్క ప్రభావం ఇక్కడ ఏమైనా ఉండొచ్చా? మరి ఆయన గురువు గారు ముందలా పోతుంది కాబట్టి ముందలా పోతే ఆయనకే దానికి వెళ్ళి రావాల్సి వస్తుంది. మరి ఆయన ఎఫెక్టివ్ కనబడితే ఏమన్నా మరి ఆశ కనుక చూపిస్తే రావడానికైతే, నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉంది. రాకపోయినా ప్రభుత్వం పైన ప్రెషర్, అంటే నాట్ ఓన్లీ వీళ్ళే కాకుండా ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే ఎంతో కొంత అయితే రావడానికైతే అవకాశం అయితే ఉన్నట్టుగా కనబడతా ఉంది. సార్, ఒకవేళ వస్తే తెలంగాణలో మొదటగా వచ్చే నోటిఫికేషన్ ఏదై ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ప్రెజర్ ఉన్నది. ఎందుకంటే ప్రతి నెల రిటైర్మెంట్లు అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ 10,000 మంది రిటైర్ అవుతున్నారు. ఇవాళ ఆల్రెడీ పోలీసు డిపార్ట్మెంట్లో 30% ఖాళీలు ఉన్నాయి, 30% ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఖాళీలు ఏర్పడితే పోలీస్ స్టేషన్ నడవమైన కష్టమైన పరిస్థితులలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం లాంటి చాలా ఇబ్బందులు వస్తున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ నిన్న కూడా సర్క్యులేట్ అయిన అంశం ఏంటంటే 17,000 ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ఒక సర్క్యులేట్ అయితే అవుతా ఉంది. మరి వెనకైనా ముందైనా మొట్టమొదటిసారిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్. దాంతోపాటు ఇవాళ జీపీఓ లాంటి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేపథ్యంలో, దాంతోపాటు పవర్ సెక్టర్ అయితే చాలా రోజుల నుంచి 5,300 ఉద్యోగాలకు సంబంధించి ఒక లెటర్ పెట్టారు. అంతా రెడీమేడ్గా ఉంది, నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యం అన్నట్టుగా ఈ మూడింటికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా అన్ని పూర్తయిన సందర్భం కనబడతా ఉంది. ఓకే, అంటే గతంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు గత ప్రభుత్వాలు కూడా రెగ్యులర్గా విడుదల చేశాయి. అంటే ఇప్పుడు శాంతి భద్రతల అంశం అనేది ప్రభుత్వానికి కీలకమైన అంశం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐ కానిస్టేబుల్ ఖచ్చితంగా వస్తుందని మీరు చెప్తున్నారు. అంటే ఒకరోజు లేట్ అయినా అటైనా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే రెగ్యులర్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో అందరి నోట్లలో నానుతుంది సార్. మరి ఈ జీపీఓ నోటిఫికేషన్ ఎప్పటి వరకు రావచ్చు? ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ వస్తే దాంట్లో సిలబస్ ఏ విధంగా ఉండొచ్చు? దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరగవచ్చు? రిక్రూట్మెంట్ అనేది ఎంత కాలంలో పూర్తి కావచ్చు? అంటే ఇప్పుడు జీపీఓ పంచాయతీ ఏంటంటే గతంలో విఆర్ఓ అనే వ్యవస్థ పనిచేస్తుంటే దాన్ని కేసీఆర్ గారు రద్దు చేశారు. రద్దు అయిపోయిందని అందరు అనుకున్నారు. రద్దు అయిపోయిన వ్యవస్థని అది రద్దు అయిపోతే ఎట్లా మళ్ళీ మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ తెరపైకి మళ్ళీ పంచాయతీ తీసుకొచ్చింది. జీపీఓ పేరుతో గ్రామ పరిపాలన ఆఫీసర్ పేరుతో తీసుకొచ్చింది. దానికి సంబంధించి రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ కంపల్సరీ ఉండాల్సిన ఒక పరిస్థితి. అయితే పాత వాళ్ళందరినీ తీసుకుంటామని ముందుగా చెప్పారు. అయితే అప్పటికి సర్వీస్ రూల్స్ రాని కారణంగా చాలా తక్కువ మంది వచ్చారు. అయితే మొన్న సర్వీస్ రూల్స్ కూడా వచ్చినాయి.
అయితే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి పాత వాళ్ళకి సంబంధించి 2 సార్లు ఎగ్జామ్ పెట్టినా ఇప్పటి వరకు వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు 3,500 మంది మాత్రమే. ఎందుకంటే పాత విఆర్ఓలంతా వివిధ డిపార్ట్మెంట్లలో ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ప్రమోషన్ లిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి జీపీఓకి సంబంధించి మరి మళ్ళీ 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ లాంటి కొత్త అంశాలు చెప్తా ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ పాత వాళ్ళు ఎట్లాగా రారు అంటే ఆల్రెడీ 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి 3,500 మంది పోతే 7,000 వరకు ఖాళీలు ఉంటాయి. ప్రభుత్వం ఏమో దాని ప్రతిష్టాత్మకంగా ధరణి అనే వ్యవస్థ తీసుకొచ్చింది, ధరణి తీసేసి భూభారత్ అనే వ్యవస్థ తీసుకొచ్చింది. మరి భూభారత్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా జీపో ఉండాల్సిన ఒక పరిస్థితి. మొన్న 1 మంత్ బ్యాక్ దానికి సంబంధించినటువంటి జీపో సంబంధించిన సర్వీస్ రూల్స్ కూడా వచ్చినాయి. సర్వీస్ రూల్స్ వచ్చినాయి కాబట్టి దానిపైన ఆశలు అనేవి పెరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ ఆశలు చంపుకున్నటువంటి నేపథ్యంలో ఇది రాదన్నటువంటి వదిలిపెట్టిన నేపథ్యంలో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన భూభారత్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం ఉంది. మధ్యలో సర్వేయర్లని కాంట్రాక్ట్ బేసిస్లో సర్వేయర్లను కూడా తీసుకున్నది. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం భూమి మొత్తం కూడా ఎక్కడికక్కడ విభాగాలు చేసి మొత్తంగా దాన్ని లెక్కలు తీయాలన్న ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి జీపో పైన అయితే ఆశలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఇవ్వాల్సిన ఒక పరిస్థితి. అంటే దాదాపుగా 6 నుంచి 7,000 ఉద్యోగాలు. అంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ భర్తీ జరిగే ఉద్యోగాలలో కానిస్టేబుల్స్ ఎస్ఐలు అంటే 1000 లోపే ఉంటాయి. కానిస్టేబుల్కి 14-15,000 ఉద్యోగాల తర్వాత అంత పెద్ద స్థాయిలో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏంటంటే జీపీఓ. మరి జీపీఓ నిబంధనలు ఎట్లా పెడతారు? పోయినసారి గతంలో విఆర్ఓకి ఏంటంటే విఆర్ఓ డ్యూటీలో జీపీఓ చేయాలి. జీపీఓ అంటే భూముల లెక్కలు కాబట్టి ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ పోతారు. చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఏంటంటే మళ్ళీ జీపీఓలో కూడా ఈ పంచాయతీకి ఆర్థమెటిక్ రీజనింగ్ ఎందుకు, దాని పక్కన పెట్టేసి మామూలుగా పంచాయతీ సెక్రటరీ ఎట్లా నింపుతారు అట్లా నింపాలి సార్ అని చెప్పి చాలా మంది డిమాండ్లు వస్తారు. కాకపోతే భూమి లెక్కలు దానికి చదరపు విస్తీర్ణం ఎంత, దాని కొలతలు మొత్తం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం దీన్ని 2 భాగాలు చేసుకుంటే ఒక భాగమేమో ఆర్థమెటిక్ రీజనింగ్, మరో భాగం జిఎస్. అయితే ఇప్పుడు జిఎస్ లో భాగంగా వీళ్ళు పనిచేయాల్సిన అంశం ఎక్కడ సార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, భూములకు సంబంధించిన పంచాయతీ. దానికి భూమి యొక్క రికార్డులు ఏముంటాయి, రెవెన్యూ యాక్ట్లు ఏముంటాయి, నిజాం కాలంలో ఉన్న భూమి పంచాయతీ ఏమిటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లున్నది, హైదరాబాద్ రాష్ట్రంలో ఎట్లున్నది, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చినటువంటి ధరణి ఏంటి, భూభారతి ఏమిటి, దీనికి సంబంధించిన అంశాలు ఉండాలి. దాంతో పాటు ప్రభుత్వ పథకాలు, ₹1 కిలో బియ్యం పథకం, రెవెన్యూ షాపులు ఉంటాయి. రెవెన్యూ షాపులు ఇంక్లూడింగ్ ఎవరితో లింక్ అయి ఉంటది అంటే ఎంఆర్ఓ ఆఫీసులో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇంక్లూడ్ అయినటువంటి వ్యవస్థ. ఇంకోటి ఏంటంటే జీపీఓ అనే యొక్క వ్యవస్థ ఎక్కడ ఉంటుంది అంటే ఊర్లో నీకు ఎంత భూమి ఉంది ఆ భూమిని బట్టే నీకేమిస్తాడు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తాడు, క్యాష్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ స్కీమ్స్, రెవెన్యూ యాక్ట్ ఇలాంటి అంశాలు మొత్తం కూడా సిలబస్లో పెడతారు. అంటే దీన్ని మనం ఏమంటున్నాం అంటే 2 భాగాలు అంటున్నాం. ఒకటేమో ఆర్థమెటిక్ రీజనింగ్ అంటున్నాం, రెండోదేమో జనరల్ స్టడీస్ అంటున్నాం. ఆ జనరల్ స్టడీస్లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థ పైన కంపల్సరీగా సిలబస్లో పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి పేపర్ ఎట్లుంటుంది, అది 150 ఉంటుందా, ఒకటే పేపర్ పెడతారా, 2 పేపర్లు పెడతారా అనేది మీమాంస. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ సంబంధించి 2 పేపర్లు పెట్టారు. గతంలో విఆర్ఓ ఒకటే పేపర్ పెట్టారు. ఒకటే పేపర్ పెట్టి 100 మార్కుల పేపర్ పెట్టిన గ్రూప్ 4 లో 2 పేపర్లు ఉన్నాయి. అంటే పేపర్ ఎట్లుంటది, 2 పేపర్లు ఉంటాయి, ఒక పేపర్ ఉంటుందా, అది 100 ఉంటుందా, 75 ఉంటుందా, లేదా 150 ఉంటుందా అని అంశం పక్కన పెడితే సిలబస్ మాత్రం 2 భాగాలు. ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్, రెండోది జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్ లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థ సంబంధించినటువంటి రెవెన్యూ చట్టాలు, భూ సంస్కరణ నేపథ్యం అంశాలు మొత్తం కూడా సిలబస్ ఉండడానికి అయితే అవకాశం అయితే స్పష్టంగా కనబడతాం. అంటే ఇప్పుడు సాలార్జంగ్ సంస్కరణల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ వరకు మొత్తం చదవాలంటారు మీరు? కంపల్సరీ చదవాల్సింది. సో అంటే ఇది మొత్తం రెవెన్యూ పదాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ దాంట్లో కవర్ చేస్తారు. భూమి యొక్క రికార్డ్స్ కానీ, దాని యొక్క పదజాలం కానీ, కొలతలు కానీ, ఇలాంటి అంశాలు మొత్తం ఎప్పుడు మొదలైంది, అసలు రికార్డింగ్ సిస్టమ్ ఎప్పుడు మొదలైంది, పట్టాలు ఎప్పటి నుంచి మొదలైనాయి. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో ఈ యొక్క భూ సంస్కరణ అనే చట్టాలు తీసుకొచ్చింది. 1949లో తీసుకొచ్చింది, 1950లో తీసుకొచ్చింది, 1954లో బూర్గు రామకృష్ణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ చట్టాలు మొత్తం కూడా చదవాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని తీసుకొచ్చారు, 1/70 చట్టం తీసుకొచ్చారు. వివిధ రకాల మార్పులు వస్తా ఉన్నటువంటి సందర్భం. భూమి పంపకాలు ఉన్నాయి, భూ పంపిణీ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చదవాల్సిన అంశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా అయితే ఈ రెవెన్యూకి సంబంధించిన పదాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దాంతో పాటు అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో జిఎస్ అంటే ఎట్లయినా ప్రతి ఎగ్జామ్ కి కామన్. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి మన అమర్నాథ్ సార్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్?
సార్ ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ అంటే జనరల్గా 50-50 వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ సార్. కానీ 75 మార్కుల్లో ఎక్స్పెక్టేషన్ ప్రకారం 30 నుంచి 35 మార్కులు రీజనింగ్ ఉంటుంది. ఓకే. 40 మార్కులు అయితే మాత్రం కన్ఫామ్గా అర్థమెటిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే ఇందాక మన అశోక్ సార్ చెప్పినట్టుగా సో అక్కడంతా లెక్కలు కావాలి, దీని వైశాల్యం ఎంత, ఒకళ్ళు చదరపు అడుగు అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. అవన్నీ చెప్పేది అర్థమెటిక్. కాబట్టి అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. పైగా మరీ ముఖ్యంగా మెన్జురేషన్ మీద ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే. ఇందులో వెయిటేజ్ వచ్చేసరికి 35-40 కానీ ఇది ఎగ్జామ్ లెవెల్ అనేది ఎస్ఐ లెవెల్ ఉంటుందా కానిస్టేబుల్ లెవెల్ ఉంటుందా అనేది మనం చెప్పలేం ప్రస్తుతానికి. ఓకే. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఇది ఎప్పుడు జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ సార్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంతకు ముందు విఆర్ఓ విఆర్ఏకి కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇప్పుడు డిగ్రీ కావాలి జీపీఓకి. డిగ్రీ ఎప్పుడైతే కావాల్సి వస్తుందో అది ఎస్ఐ క్యాడర్కి ఈక్వల్ పోస్ట్ లాగా జనాలు ఫీల్ అవ్వచ్చు, ఎగ్జామినర్ కూడా ఫీల్ అవ్వచ్చు. ఎస్ సార్. కాబట్టి డిఫికల్టీని అయితే మాత్రం ఖచ్చితంగా ఎస్ఐ స్థాయిలోనే దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వడం ద బెస్ట్ వే. ఓకే. సో ఇప్పుడు ఈ జీపీఓ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులంతా కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వస్తారు సార్ బేసిక్గా. అవునండి. అంటే తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థుల్లో అర్థమెటిక్ రీజనింగ్ పైన ఒకవేళ వాళ్ళు ఎంపీసీ తీసుకున్నా కూడా అర్థమెటిక్ రీజనింగ్ పైన స్పష్టమైన అవగాహన ఉండదు సార్. అవును. మరి అలాంటి విద్యార్థులకి అర్థమెటిక్ రీజనింగ్ పరంగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇందులో ఫస్ట్ పాయింట్ అండి, అర్థమెటిక్ రీజనింగ్ అనేది వాళ్ళకి అవగాహన లేని టాపిక్ అనేది వాస్తవం. అవును సార్. ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్ టు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తారు దీన్ని. అవును సార్. ఎందుకంటే జిఎస్ మీద ఫోకస్ ఉండాలి, రెవెన్యూ చట్టాల మీద ఫోకస్ ఉండాలి. కాబట్టి జిఎస్ వాళ్ళు ఎక్కువ మంది ఎస్ ఇది నా జాబ్ అనే వ్యూతో వస్తారు. అవును సార్. వాళ్ళకి మొట్టమొదటి కాబట్టి అబ్స్ట్రకిలే అర్థమెటిక్, రీజనింగ్ కూడా కాదు, అర్థమెటిక్ అబ్స్ట్రకిల్. అయితే ఇక్కడ మనం ఎలా ఆలోచించాలి అంటే ఎగ్జామ్లో స్కోర్ చేయడం ఎలా అనేది ముఖ్యం. సో 35 మార్కుల దాకా వచ్చే రీజనింగ్ అనేది మ్యాథ్స్తో సంబంధం చాలా తక్కువ ఉండి లాజికల్గా ఆలోచించి మనం ఆన్సర్ పెట్టచ్చు. అంటే మల్టిపుల్ వేస్లో థింక్ చేయాలి అంతే తప్ప మ్యాథమెటికల్గా థింక్ చేసే అవకాశం పెద్దగా లేదు, చాలా తక్కువ ఉంటుంది. ఏదో నెంబర్ సిరీస్ లాంటి టాపిక్స్ తీసేస్తే రిమైనింగ్ వాటన్నిటిలో కూడా అది ఉండదు. కాబట్టి రీజనింగ్లో మనకు వచ్చే 30-35 మార్కులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 90% విత్ 100% యాక్యురసీతో మనకు రావాలి. ఇది ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన పాయింట్. 2, ఇక అర్థమెటిక్లోకి వచ్చేసరికి అర్థమెటిక్ని చాలామంది ఒక అపోహలు ఉంటుందండి, ఏంటంటే అది అర్థమెటిక్ అంటే మ్యాథ్స్. అయితే గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ మ్యాథ్స్ అనేది 80% రెండు ఒకటి కాదు. ఈ విషయం వాళ్ళకి తెలియాలి. అయితే స్టూడెంట్స్కి అర్థమెటిక్లో కావాల్సింది ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఈ 4 మాత్రమే. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఈ 4 నేర్చుకొని వస్తే రిమైనింగ్ది వాళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళు భయపడడం అనేది ఆపేసినప్పుడు మాత్రమే. అయితే ఇందులో సులభంగా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు దాని మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎక్కడ పోతుంది అంటే ప్రైమరీ క్యాలిక్యులేషన్స్ చిన్న వాటిలో కూడా మనకు మిస్టేక్స్ వస్తున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే త్రూ వేదిక్ మ్యాథ్స్ అర్థమెటిక్ నేర్చుకోవాలి. ఓకే సార్. సో వేదిక్ మ్యాథ్స్ తోటి ఎవరైతే అర్థమెటిక్ నేర్చుకుంటారో వాళ్ళ ఎగ్జామ్లో క్వశ్చన్ని ఫాస్టెస్ట్గా చేస్తారు. అంటే మీరు ఏమంటారు అంటే పెన్ను పేపర్ లేకుండా వేయాలంటారు. అల్టిమేట్గా పెన్ను పేపర్ లేకుండా చేయాలి. అంటే నిజంగా చెప్పాలంటే సార్ మా ఊర్లో మా అమ్మకి నాయనకి పెద్దగా చదువు రాదు సార్, అయినా వడ్డీ లెక్కలు చాలా ఫాస్ట్గా చేస్తారు. చాలా ఫాస్ట్ చేస్తారు. ఎక్కడైనా సరే డబ్బు లెక్కలు వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. అవునండి. అంటే ఇప్పుడు దానికి రిలేటెడ్గానే వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒక అంశం ఏంటి అంటే ఇప్పుడు పాలు అమ్మడానికి వచ్చే ఒక పాల వ్యాపారం ఉంటే ఓకే లీటర్ 72 రూపాయలకు అమ్ముతున్నాడు అనుకుంటే సో నెలకి 30 రోజులు ఎంత అంటే వాళ్ళు డైరెక్ట్గా 70+2గా ఫీల్ అయ్యి 72 × 30 చేసే బదులు 70-30 చేస్తాడు, 2100 అంటాడు, 2 30 60 రూపాయలు అంటాడు. ఆ రెండింటిని యాడ్ చేసి ఆన్సర్ చెప్పేస్తాడు. ఓకే. ఇదే పని స్టూడెంట్స్ కూడా చేయాలి. దీన్నే హిస్టరీ భాషలో చెప్పాలంటే బ్రిటిషర్స్ ఫాలోయింగ్ రూల్, డివైడ్ అండ్ రూల్. ఓకే. కంప్యూటర్ లాంగ్వేజ్ అయితే డివైడ్ అండ్ కాంక్వర్ అంటారు. ఓకే. సో మనం ఒక అన్నం తినాలన్నా కూడా మనం తినే ఫుడ్ క్వాంటిటీ మొత్తాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకోంగా, ముద్దాపై ముద్ద తీసుకుంటాంగా. అలాగే ఆ క్యాలిక్యులేషన్ కూడా ముక్కలు చేయడం నేర్చుకోవాలి. ఇది ఒక పాయింట్ అయితే. రెండో అంశం ఏంటి అంటే ఒక క్యాలిక్యులేషన్ ని చాలా బ్యూటిఫుల్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేది మీరు అన్నట్టుగా విలేజెస్ లో కాదు, నాన్ మ్యాథ్స్. అసలు చాలా మంది బైపీసీలు, ఎంఈసీలు, హెచ్ఈసీలు, సిఈసీలు వెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మ్యాథ్స్ అంటే భయం. దానికి రీజన్ ఏంటంటే చిన్నప్పుడు టేబుల్స్ నేర్చుకో, ఎందుకు నేర్చుకోవాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. నేర్చుకోకపోతే మాత్రం చేతుల మీద ఇలాగే తిప్పి మరీ కొట్టారు. ఆ దెబ్బకి భయం వచ్చింది, సబ్జెక్ట్ రాలా. ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే ఒక అందమైన క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద నెంబర్ 987 స్క్వేర్ లాంటి నెంబర్ కనపడితే జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి వెంటనే చూడగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, గుండె లబ్బోదిబో అని కొట్టుకుంటుంది. అలాంటి చోట 987 స్క్వేర్ని అలవోగ్గా ఆ స్టూడెంట్ చేత
10 సెకండ్లో 974169గా నేర్పించగలిగితే, చెప్పించగలిగితే, నేను కాదు వాళ్ళ చేతి చెప్పించగలిగినప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ మీద భయం పోతుంది. ఓకే. ఆ మ్యాథ్స్ మీద భయం ఎప్పుడైతే పోతుందో వాళ్ళు ఆటోమేటిక్గా అర్థమెటిక్గా అలవోగా నేర్చుకుంటారు. నీళ్ళ మీద భయం పోకుండా ఈత రాదు, క్యాలిక్యులేషన్స్ మీద భయం పోకుండా అర్థమెటిక్ రాదు. సో ఆ క్యాలిక్యులేషన్స్ మీద భయం పోవాలంతే, నెంబర్లు మన ఫ్రెండ్స్లా కనపడాలి అంతే. ఓకే. మరి ఇప్పుడు ఇది ఎలా సాధ్యం సార్? అంటే భయం పోగొట్టాలి, ప్లస్ ఆ విద్యార్థులకు ఫస్ట్ మ్యాథ్స్ మీద ఒక కాన్ఫిడెన్స్ తెప్పించాలి. అవును. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి పుస్తకాలు కొనుక్కుంటారు సార్. ఫస్ట్ ఆల్జిబ్రా అంటారు, ఆల్జిబ్రా అంటేనే మా ఊర్లో గుండె గాబరా అంటారు సార్. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. అవునండి. మరి ఇంత ఈజీగా నేర్పియాలంటే వాళ్ళకి ఎట్లా, ఏం చేస్తే బాగుంటుంది? ఎస్, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందండి. ఏంటి అంటే బండ షార్ట్కట్ జోలికి పోకూడదు. ఓకే. లాజికల్గా చేసే కాన్సెప్చువల్ షార్ట్కట్స్లోకి వెళ్ళాలి. ఇది ఒక పాయింట్. ఓకే. 2, బండ పుస్తకాలను ఫాలో అవ్వకూడదు. ఓకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్నారు ఆర్ఎస్ అగర్వాల్ అన్నది, ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఇట్, బట్ ఐ కెన్ సే దట్ మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ తరహాలో తయారు చేసిన మెటీరియల్ చేస్తే టైలర్డ్ ఫిట్ అంటారు దాన్ని. ఓకే. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎగ్జామ్కి మనం నిష్ణాతులు అవుతాం. ఓకే. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ చేయండి, మంచి ఆప్షనే. ఆ రాకేష్ యాదవ్ చేయండి, మంచి ఆప్షనే. కానీ ఇవన్నీ ఎవరికో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఓకే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాకల్టీ, అంత డెప్త్ పుస్తకాల్లోకిను లేకపోతే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉండే దాంట్లోకి వెళ్ళొద్దు. ఓకే. టైలర్డ్ ఫిట్గా నేర్చుకోండి. 1. 2, ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ క్యాలిక్యులేషన్ ఫాస్టెస్ట్గా చేయాలి. 987 987 యొక్క వర్గం అడిగితే చాలా సింపుల్ అండి. ఓవరాల్గా చెప్తున్నాను, 1000కి దగ్గరలో ఉంది, 1000 కన్నా ఎంత తక్కువ ఉంది? 987. 13 తక్కువ ఉంది. 13 స్క్వేర్ చేసేయండి, పక్కన రాసేయండి 169. వాడిచ్చిన 987లోంచి ఆ 13 తీసేయండి, 974. అది అక్కడ రాసేయండి, 974 169. అరే ఇంత సింపుల్గా ఉంటాయా సార్? ఇంత ఈజీగా ఉంటుందండి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రిక్స్ తోటి నేర్చుకోవాలి. ఒక పెద్ద నెంబర్ ఇచ్చాడు, సపోజ్ 143 అనే నెంబర్ ఉంది, చాలా మందికి ఇష్టమైన నెంబర్ 143. దాన్ని ఇంటూ 5 చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే 5 3 15, 5 4 20, క్యారీ తెచ్చుకో, ఓ జాంతానే. ఓకే. 143 ఇంటూ 5, 5తో మల్టిప్లై చేయొద్దు, 143 2తో డివైడ్ చేయి. ఓకే. 2 ఏళ్ళు 14, 2 ఒకట్లు 2, 1 మిగిలింది, 1 ఇంటూ 5, 5 రాసేసా, అదే ఆన్సర్ నాకు. ఓకే. 715. అంటే ఇంత ఫాస్ట్గా చేయాలి అంటే వీటికి టెక్నిక్స్ అన్నీ తెలుసుకోవాలి. ఆ టెక్నిక్స్ అన్నీ తెలుసుకునేటప్పుడు వాటిని ఆర్గనైజర్గా నేర్చుకోవడంతో పాటు ఇంటర్ రిలేటెడ్గా నేర్చుకోవాలండి. ఓకే. మ్యాథ్స్లో చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, సో ఒక టాపిక్కి ఇంకో టాపిక్కి సంబంధం లేకుండా నేర్చుకుంటారు. ఓకే. సో రేషియోస్ నేర్చుకున్న వాళ్ళకి ఏజెస్ వస్తుంది, రేషియోస్ నేర్చుకున్న వాళ్ళకే పార్ట్నర్షిప్ వస్తుంది, ఓకే. పర్సంటేజ్ నేర్చుకున్న వాళ్ళకే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తాయి. ఓకే. అంటే వీటన్నిటికీ ఒక లింక్ ఎలా అయితే ఉందో నెంబర్స్ మధ్య కూడా అద్భుతమైన లింక్ ఉంటుందండి. ఓకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు 4096 అని ఒక నెంబర్ ఉంది అంటే దాన్ని 64 స్క్వేర్గా చెప్పుకోవచ్చు, ఓకే. 16 క్యూబ్గా చెప్పుకోవచ్చు, ఓకే. 8 పవర్ 4గా చెప్పుకోవచ్చు, ఓకే. 4 పవర్ 6గా చెప్పుకోవచ్చు, ఓకే. 2 పవర్ 12గా చెప్పుకోవచ్చు. అంటే ఒక నెంబర్ని ఇలా రిలేట్ చేయడం నేర్చుకోవాలి, లింకింగ్ రావాలి. ఆ లింకింగ్ ఎప్పుడైతే వస్తుందో నెంబర్స్ మన ఫ్రెండ్స్ అయిపోతాయండి. ఓకే. నెంబర్స్ మన ఫ్రెండ్స్ అయినప్పుడు భయం ఉండదండి. టాపిక్స్ కూడా నేను చెప్పినట్టుగా కోహరెంట్గా, అంటే ఒకదాంతో ఒకటి లింక్ పెట్టి ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ టాపిక్స్ అన్ని మన ఫ్రెండ్లీగా మన మైండ్లో తిరుగుతుంటాయి. ఓకే, పర్సనల్ అలా అడిగాడా, ఓకే ఇలా చేద్దాం అనే కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది. సో ఇది నేర్చుకోవడం అనేది ఒక అందంగా నేర్చుకోవాలి. ఓకే. లేకపోతే అది అసహ్యంగా తయారవుతుంది. ఓకే సార్. అశోక్ సార్, ఇప్పుడు జీపీఓ గురించి మాట్లాడుకున్నాం మనం, ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్ టైప్ ఆఫ్ ప్రిపరేషనా సార్, లేకపోతే ఎస్ఐ ప్రిపరేషన్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ వేరువేరుగా చేయాలా సార్? అంటే ఇప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్కి చాలా తేడా ఉంది. ఓకే. ఎస్ఐ కొట్టాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ వచ్చి ఉండాలా. ఓకే. మ్యాథ్స్ రాకపోతే ఎస్ఐ కొట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఓకే. కానీ మ్యాథ్స్ జీరోలో, మ్యాథ్స్ మొత్తం ఏమి రాకున్నా కానిస్టేబుల్ జాబ్ కొట్టచ్చు. ఓకే. ఎట్లా సార్, అది ఎలా సాధ్యం సార్? అంటే ఇప్పుడు ఎస్ఐలనేమో 200 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్, 200 మార్కులు జిఎస్. ఓకే. 50-50%. ఓకే. కానీ కానిస్టేబుల్ ఏంది, 200 మార్కులలో 50 మార్కులే నీకు ఆర్థమెటిక్ రీజనింగ్. ఓకే. అంటే ఎంత, 75% జిఎస్ ఉంది, 25% మ్యాథ్స్ ఉంది. ఓకే. అక్కడ 50-50 ఉంది, ఇక్కడ 75% వచ్చింది. పైగా ఆర్థమెటిక్ రీజనింగ్ ఎంత, ఆర్థమెటిక్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు. ఒకవేళ నీకు మ్యాథ్స్ రాదు, ఆర్థమెటిక్ పక్కన పెట్టు, మ్యాథ్స్ రాకుండా రీజనింగ్ చేయొచ్చు కదా.
చేయొచ్చు. రీజనింగ్ చేస్తే 175 మార్కులు. ఒకవేళ నీకు 25 మార్కులు నాకు కావని పక్కన పెట్టినా 175 మార్కులలో నీకు రావాల్సిన 130 140 మార్కులు వస్తే నువ్వు టాపర్గా ఉంటావు. ఓకే, 130 140 వస్తే టాపర్గా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ కానిస్టేబుల్ అనే దానికి మ్యాథ్స్ వచ్చినా రాకున్నా కానిస్టేబుల్ జాబ్ కొట్టవచ్చు. కానీ ఎస్ఐ కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ రావాలా. అంటే ఇప్పుడు మ్యాథ్స్ వస్తేనే కానిస్టేబుల్ ఎస్ఐ వస్తాయి అనేది అపోహే. అవును, ఖచ్చితంగా అపోహే. కానిస్టేబుల్ కి అసలు మ్యాథ్స్ తో సంబంధం లేదు. ఉన్నది 50 మార్కులు. 50 మార్కులలో 10th క్లాస్ అయితే పాస్ అయినావు కదా. అవును, బట్ 10th క్లాస్ పాస్ అయినప్పుడు 8th లో మ్యాథ్స్ చేసినావు, 9th లో మ్యాథ్స్ చేసినావు, 10th లో మ్యాథ్స్ చేసినావు. ఆ క్లాసులు ఇన్న పుణ్యానికన్నా 25 మార్కులు ఆర్థమెటిక్ లో 10 వస్తాయి కానీ రీజనింగ్ లో దాదాపు 80% చేయొచ్చు కదా. అంటే 50 మార్కుల మ్యాథ్స్ లో 30 మార్కులు తెచ్చుకోవడానికి అయితే సమర్థుడే ఖచ్చితంగా. కానీ ఎస్ఐలో 200 మార్కులలో అట్లీస్ట్ 120 130 పోటీ పడాలి. కాబట్టి మ్యాథ్స్ పోస్టులు ఏమో 800 1000 పోస్టులు ఉంటాయి, కానిస్టేబుల్ 14,000 పోస్టులు ఉంటాయి. కాబట్టి ఎస్ఐ టార్గెట్. ఇవాళ బీటెక్ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు ఎక్కువ మంది ఇవాళ ఎస్ఐ జాబ్ కొట్టడం గల ప్రధాన కారణం ఏంటంటే ఆర్థమెటిక్ భాగం అనేది 50% ఆఫ్ మార్క్స్ మ్యాథ్స్ మీద ఉన్నది కాబట్టి ఎస్ఐని అందుకోవడం కొంత కష్టమవుతుంది. కానీ కానిస్టేబుల్ మాత్రము నువ్వు బయోసైన్స్ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేదా బిఏ కావచ్చు, ఏదైనా కానీ కానిస్టేబుల్ జాబ్ మాత్రం ఈజీ కొట్టడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎస్ఐ మ్యాథ్స్ అనగానే మ్యాథ్స్, ఎస్ఐ మ్యాథ్స్ అనగానే మ్యాథ్స్ అనే మెస్ఐ కానిస్టేబుల్ అనే మ్యాథ్స్ అని ఒక ఆ ఫోబియాతోనే కొంతమంది దూరం అయ్యే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను ఏమంటున్నంటే ప్రతి విద్యార్థి నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు ఫస్ట్ అంచనాకు రా. ఏం ప్రిపేర్ అవుతున్నావు, దాంట్లో సిలబస్ ఏంటి. సిలబస్ మ్యాథ్స్ కూడా మొత్తంగా 200 మార్కులు ఉంటే 200 మార్కుల మ్యాథ్స్ అయితే ఆ టాపిక్ ఉండే కదా. అవునా సార్? కాదు సార్, ఉండవండి. బేసిక్ ఇప్పుడు 200 మార్కుల మ్యాథ్స్ ఉంటే అలా 100 మార్కులు అయితే ఈజీ చేసే మ్యాథ్స్ అయితే ఉంటుంది కదా. ఒక 100 మార్కులకి టఫెస్ట్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. అవును, ఆ టఫ్ ను కూడా ఈజీగా చేసుకోగలిగితే మ్యాథ్స్ కూడా సంపాదించవచ్చు. మనిషి అనేవాడికి ఏది అసాధ్యం అనే ఒక పదం అయితే ఏది లేదు. ఏదైనా సాధ్యమైంది. ఎందుకంటే నువ్వు 10th క్లాస్ లో 6 సబ్జెక్ట్ లో పాస్ కాకపోతే నువ్వు అయితే ఇడానికి రాలేదు. ఇంటర్మీడియట్ లో డివైడ్ అయినావు. అంటే 10th తర్వాత మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయలేదు అంతేనండి. నువ్వు నిజంగా నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటే ఒక 6 నెలల్లో 3 నెలల్లో సపరేట్ దానికి టైం కేటాయించుంటే మ్యాథ్స్ మీద ఎందుకు గ్రిప్ రాదు? ఖచ్చితంగా వస్తుందండి. బిఎస్ ఏంటిని మీ క్లాస్ రూమ్ లో నేను ఒక 3 నెలలు 4 నెలలు కూర్చున్నా అనుకో 200 మార్కులు చేయకపోవచ్చు, 100 మార్కులు చేయగలుగుతారు. ఖచ్చితంగా చేయగలుగుతారు. కానిస్టేబుల్ అయితే ఈజీగా మనం గ్రాస్పింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోబియా. అంటే నేను ఏమంటున్నా ప్రతి విద్యార్థి ఫస్ట్ నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు, దాంట్లో ఉన్న సిలబస్ ఏంటి. అంటే వాస్తవంగా నువ్వు ఇప్పటిదాకా చదివిన చదువుకి పోటీ పరీక్షలకు సంబంధం లేని చదువులే ఉంటాయి. ఎందుకంటే పోటీ పరీక్షలు రాగానే నువ్వు హిస్టరీలో క్వశ్చన్ అడిగితే ఏం చెప్పగలుగుతావు? హిస్టరీలో పాఠాల పేర్లు తెలియదు, హిస్టరీ మొత్తం నేర్చుకోవాల్సిందే. అంటే హిస్టరీని మొత్తం నేర్చుకునే దమ్ము ఉన్నప్పుడు, ఒక పాలిటీని నేర్చుకునే దమ్ము ఉన్నప్పుడు మ్యాథ్స్ ఎందుకు రాదు? వస్తుంది. కాకపోతే ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు రాదు అనే ఫోబియా నుంచి బయటపడితే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యం మనిషికి సాధ్యం కాదంటే ఏం లేదు. అంటే పోటీ పరీక్షలలో ఏం కావాలి సార్ అంటే 10th క్లాస్లో కాలేజ్ ఫస్ట్ వచ్చినావా, ఇంటర్మీడియట్లో నీకు 980 మార్క్స్ వచ్చినాయా? కాదు. పోటీ పరీక్షలలో ఓపిక ఉండాలా. 10th క్లాసులో ఫెయిల్ అయినోడు 10th క్లాస్లో వెనక బెంచోడు ఏమవుతాడంటే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు. క్లాస్లో ఫస్ట్ ఉన్నాడేమో ఆ మార్కులతో పట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, అమెరికాకి వెళ్ళిపోతాడు. కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కు ఉన్నంత ఒక ఐడెంటిటీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉంటుందా? ఉండదు. కాకపోతే ఏంటంటే దాని మీద టైం కేటాయించక, ఓపిక లేక, ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో పేషెన్స్ ఉన్నోడే గవర్నమెంట్ ఎంప్లాయీగా మారుతాడు. నీ చదువుతోని కాదు, నీ తెలివితేటలతోని కాదు. ఎవడైతే ఓపిక పేషెన్స్ అనే పదానికి అర్థం తెలుసుకుంటాడో వాడు ప్రభుత్వ ఉద్యోగంగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా మూమెంట్ చెప్తున్నా, మూమెంట్ ఒకటే రోజులో రాదు కదా. నాకు ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో ఆర్టికల్స్ చదివి దాన్ని ఒక లయబద్ధంగా చెప్పినప్పుడే నా మూమెంట్ పని గ్రిప్ వచ్చింది. ఏదైనా కూడా అదే పనిగా చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఫస్ట్ నీ మైండ్లో బలంగా ఫిక్స్ కావాలా, అగో నా డ్యూటీ ఇది. విద్యార్థి అనేవాడు విద్యార్థిగా ఉంటే ఎందుకు ఉద్యోగం రాదు? విద్యార్థి అనేవాడు విద్యార్థి ఉండడు, వాడు అన్ని రకాలుగా అన్నిట్లో వీలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒక రైతు అనేవాడు వ్యవసాయం చేసిండు, వ్యవసాయం ఒకటే తెలుసు, వ్యవసాయం చేయాలా. విద్యార్థి అనేవాడు చదవాలా. నీ డ్యూటీ ఏంది? చదవాలా. చదవకుండా అన్ని వ్యవహారాలు చేస్తా, నేను కాసేపు ఫోన్లో చూస్తా, కాసేపు సినిమాకి పోతా, కాసేపు ఎటో తిరుగుతా అంటే కుదరదు కదా. నువ్వు హైదరాబాద్కి వచ్చినావు, నీ లక్ష్యం ఏంటి, ఉన్న రోజులో ఉన్న గంటలు ఎంత, నిజంగా నువ్వు టైం కేటాయిస్తున్నావా లేదా, నీకు ఓపిక ఎంత ఉంది, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్లు ఒక్కొక్క లెక్కను ఒక్కొక్క మోడల్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినావు, ఎన్ని మోడల్ ప్రాక్టీస్ చేసినావు, నీకు లెక్క ఉండాలి కదా. నీ జీవితం అంటే ఒక లెక్క ఉండాలి కదా. జీవితం లెక్కలు తెచ్చుకుంటే ఉద్యోగం అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. జీవితం లెక్కలలో మనం ఉండని కారణంగానే సక్సెస్ రేటు తక్కువగా ఉన్న
సందర్భాలు కనబడతాయి. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడు రేపు లైఫ్ని ఈజీగా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తెలివిని నేర్చుకుంటావు, కానీ తెలివి ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం లేదు. నాకు రాలేదు, నా లైఫ్ ఇంతే అన్నటువంటి నిరాశ నిస్పృహలు పనికి రాదు. ఎప్పుడైనా ఇవాళది పోతే రేపటి రోజు నాదే, ఏదైనా ఛాలెంజ్ చేయగలను. లైఫ్ ఈ ఛాలెంజింగ్, నా వాట్సాప్లో అదే ఫస్ట్ పదం ఉంటుంది, లైఫ్ ఈ ఛాలెంజింగ్. ఎందుకంటే నేను కంప్లీట్ గ్రామంకి వెళ్ళి వ్యవసాయం చేసుకొని సైకిల్ మీద తిరిగి సైకిల్ మీద కాలేజ్ పోయి వచ్చిన సందర్భంలో ఇవాళ హైదరాబాద్ వచ్చి నా లైఫ్ ని ఛాలెంజ్ చేసుకున్నా కాబట్టి ఇవాళ ఫ్యాకల్టీ నిలబడగలిగిన, ఉద్యమకారు నిలబడిన మనిషి అనేవాడికి పవర్, మజిల్ పవర్ ఎంతైతే ఉంటుందో ఆ మజిల్ పవర్తో పాటు మైండ్ పవర్ని నేను ఏదైనా చేయగలుగుతా, ఒక నమ్మకాన్ని ఎప్పుడైతే బిల్డప్ చేయగలుగుతావో ఏదైనా సాధ్యమవుతుంది. బట్ మీరు ఎస్ఐని కానిస్టేబుల్ని ఒకే ఘాటను చూడకండి. ఎస్ఐ అంటేనే కంపల్సరీగా మ్యాథ్స్ రావాలా, కానిస్టేబుల్ కి మ్యాథ్స్ లేకుండా ఉద్యోగం కొట్టవచ్చు. అవునా, మీరు మ్యాథ్స్ సార్ ఒప్పుకోరు సార్? తొక్కేశారు సార్ మమ్మల్ని. వాస్తవం సార్, వాస్తవం. కానిస్టేబుల్లో 25 మార్కులే అర్థమెటిక్ లో. ఎగ్జామ్ లో కూడా ఒక బ్యూటీ ఉందండి, కానిస్టేబుల్ కి పార్ట్నర్షిప్, ఏజెస్ లాంటి చిన్న చిన్న టాపిక్స్ నుంచి క్వశ్చన్లు ఇస్తాడు. ఎస్ఐలో ఇవ్వడం నేను అన్ను, కానీ 25 మార్కుల్లో పార్ట్నర్షిప్ లో గతంలో 3 క్వశ్చన్లు ఇచ్చాడు తెలంగాణ ఎస్ఐలో. కానిస్టేబుల్ లో 25 క్వశ్చన్లో 3 మార్కులు ఇచ్చాడు. ఎస్ఐలో 50 మార్కులు కూడా 3 క్వశ్చన్లు ఇవ్వాల. పార్ట్నర్షిప్ చాలా ఈజీ. అంటే ఎగ్జామ్ ఉన్నది ఏం చేస్తున్నాడు, కానిస్టేబుల్ కి మనం మ్యాథ్స్ పేపర్ని ఈజీగా ఇద్దామనే ధోరణిలోనే ఉన్నాడు. కాబట్టి మీరు ఇంత చెప్పారు కదా, 25 మార్కులు రీజనింగ్ ఉంటుంది, 22, 23 మార్కుల వరకు తెచ్చేసుకోవచ్చు. ఈ 25 మార్కుల అర్థమెటిక్ లో కూడా ఒక 10 మార్కులు తెచ్చుకోవచ్చు అండి. క్లాస్ జాగ్రత్తగా విని ఆ క్లాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వరకే నేను చదువుతాను, కొత్తగా చదవలేను, నాకు అంత ఓపిక లేదు అనుకున్నా కూడా 10 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. అక్కడ 50కి 32, 33 మార్కులు వస్తే బాగా ప్రిపేర్ అయిన వాడికి మహా అయితే ఎన్ని వస్తాయి, ఇంకో 10 మార్కులు 13 మార్కులు ఎక్కువ వస్తాయి. అంటే బాగా మొత్తం మ్యాచ్ చేస్తే టాప్ వచ్చిన వాడికి 35 వస్తాయి, టాప్ వచ్చిన వాడికి 40, 42, 43, 45 దగ్గరలో ఉంటాడు, రానోడు 30, 32 దగ్గర అవుతాడు. టాప్ వచ్చినా క్వాలిఫై అయినా అదే స్టేషన్ లాగా సార్ ఉద్యోగం చేసేది. కాబట్టి టాప్ తో ఏం పని, ఉద్యోగం వస్తే చాలు ఫస్ట్. అయితే ఇందులో మ్యాథ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనడానికి ఒక రీజన్ మామూలుగా ఫస్ట్ నుంచి ఏంటి అంటే, మ్యాథ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, మ్యాథ్స్ అనేది ఎస్ఐ కాన్సెప్ట్ అనగానే మ్యాథ్స్ అనడానికి. ఓకే, మ్యాథ్స్ లో కన్ఫ్యూజన్ ఉండదండి. ఒక క్వశ్చన్ నేను చేశానా, కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా, అది అక్కడ ఉందా, టిక్ పెట్టేసానా, వెళ్ళిపోయాను అంతే. అయితే 100 క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసామంటే 90 క్వశ్చన్లు కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే యాక్యురసీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, జిఎస్లో ఏమవుతుందంటే కొంచెం అంబిగ్యూటీ కనబడుతుంది. ఆ రోజు పాలిటీలో 72 ఆర్టికల్ అన్నాడు, 73.5 డౌట్లో అక్కడ ఆప్షన్స్ 72, 73 రెండు ఉంటాయి, కొంచెం అవకాశం ఉంటుంది. ఈ నేచర్ వల్ల ఏమవుతుంది అంటే మ్యాథ్స్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. అయితే ఎస్ఐకి మీరు చెప్పినట్టుగా 100% మ్యాథ్స్ ఉన్న వాళ్ళదే కింగ్స్, డౌట్ లేదు. ఎస్ఐలో కానిస్టేబుల్లో మ్యాథ్స్ని మేనేజ్ చేసినా కూడా బండి నడిచిపోతుంది, ఈజీగా నడిచిపోతుంది. సార్ ఇప్పుడు సార్ ఎట్లా అన్నారు కాబట్టి, ఇప్పుడు మ్యాథ్స్ 200 మార్కులు, జిఎస్ 200 మార్కులు. ఇప్పుడు జిఎస్లో ఎక్కువ స్కోర్ చేసి మ్యాథ్స్లో తక్కువ చేసిన జాబ్ వస్తుంది కదా సార్ ఎస్ఐలో? వస్తుంది, ఎందుకు రాదు. నేను మొన్న ముషిరాబాద్ పిఎస్ పోయాను. ఓకే, అతను బిఎస్ స్టూడెంట్. ఓకే, ఆయన బిఎస్ స్టూడెంట్ ఎట్లా జాబ్ కొట్టింది అన్న, నేను జిఎస్ మీద కష్టపడా సార్ అన్నాడు. ఓకే, ఎన్ని వచ్చాను జిఎస్లో అన్న? 154 మార్కులు వచ్చినాయి. ఓకే, అవుట్ ఆఫ్ 200కి 154 మార్కులు జిఎస్లు తెచ్చుకొని. అంటే ఇప్పుడు ఎస్ఐ జాబ్ కొట్టాలంటే, అయిపోయాడు. ఎస్ఐ జాబ్ కొట్టాలంటే నీకు మ్యాథ్స్ కానీ జిఎస్ కానీ ఏదో ఒకటి నీ బలమై ఉండాలి. ఒకటి బలమైన ఇంకోటి బలహీనత అయినా సరిపోతుంది, ఈక్వల్ చేసుకోవడానికి అవకాశం, బ్యాలెన్స్ అవ్వడానికి సరిపోద్ది. కానీ మరి రెండిట్లో వీకుంటే మాత్రం కష్టమే. ఏదో ఒకటి నువ్వు బిల్డప్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు చాలా మంది ఎస్ఐ పీసీకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వస్తుందా అంటే అది కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనం అన్నిటికీ తప్పుపడడానికి లేదులే, కానీ మొత్తం మీద అయితే మ్యాథ్స్ రావట్లేదు, నేర్చుకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా, ఈవెన్ దో వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా. ఇప్పుడు మరి మ్యాథ్స్ రాని వాళ్ళు జిఎస్ నేర్చుకోవచ్చా? మ్యాథ్స్ రాని వాళ్ళు జిఎస్ నేర్చుకోవచ్చు. అంటే నేనేమంటున్నానంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళది మ్యాథ్స్, అదే రావట్లేదు అంటున్నప్పుడు మరి జిఎస్ ని వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉందా? నాన్ మ్యాథ్స్ వాళ్ళు జిఎస్ లో కొంత దృష్టి పెడతారు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు పోబీ ఏముంటది అంటే నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి జిఎస్ లో కష్టపడాలా. ఓకే, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే నాకు మ్యాథ్స్ వచ్చు కానీ రాదు, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నాకు మ్యాథ్స్ వచ్చు కానీ రాదు. దాంట్లో ఏమైతుందంటే నా క్లాస్మేట్ వాళ్ళ ఆదిరెడ్డి ఉన్నాడు, వాళ్ళు సిఐగా పనిచేస్తున్నాడు.
ఒక BA MA క్యాండిడేట్. BA MA క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తి మ్యాథ్స్ మీద దృష్టి పెట్టి SI జాబ్ కొట్టగలిగింది. చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే కొంత రిస్క్ ఎక్కువ చేయాలా. కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు కూడా మీరు ఏంటంటే ఫస్ట్ మాకు వచ్చానే పోబియా అని పక్కన పెట్టి GS పైన దృష్టి పెట్టండి. దృష్టి పెడితే కంపల్సరీగా GS అందరితో పాటు మీరు GS చేయగలుగుతారు. మ్యాథ్స్ మీద ఎంతో ఇంటర్మీడియట్ లో MP ఉందంటే నీకు బేసిక్స్ అనేవి ఉంటాయి, ఫౌండేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఎక్కడ ఫౌండేషన్ పోతుంది, మ్యాథ్స్ మీద ఎక్కడ ఫౌండేషన్ పోతుంది అంటే ఇంటర్మీడియట్ లో ఫౌండేషన్ పోతుంది. అంటే BSc కానీ BCom కానీ CEC కానీ HEC కానీ BIPC కానీ తీసుకున్న ఈ 3 కోర్సులో తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ మీద గ్రిప్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ 10th తర్వాత నువ్వు మ్యాథ్స్ పుస్తకం నీకు అవసరం లేదు, మళ్ళీ ఒక్కసారికి ఇప్పుడు వచ్చి మ్యాథ్స్ మొదలు పెట్టేసరికి కష్టమవుతుంది. కానీ నేను ఏమంటున్నంటే నీకు మ్యాథ్స్ రాదు కాబట్టి వాళ్ళకంటే నువ్వు 6 నెలలకు టైం పెట్టుకో. మ్యాథ్స్ MPs వచ్చిన వాళ్ళకు టైం పెట్టుకుంటే వాళ్ళకంటే నువ్వు 6 నెలలకు టైం పెట్టు. ఒక 6 months నువ్వు కనుక నిజంగా అదే మ్యాథ్స్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఎందుకు మ్యాథ్స్ రాదు? ఎందుకంటే 10th class పాస్ అయినాడు. 3 నెలలు సరిపోతుందండి. 3 నెలలు సరిపోతుంది, 6 నెలలు అవసరం లేదు. 3 నెలలు చేస్తే సరిపోతుంది. అయితే ఈ 3 నెలలు కూడా వాళ్ళు ఆర్గనైజ్డ్ గా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారంటే చాలా చిన్న చిన్న పాయింట్స్ మ్యాథ్స్ లో ఒకసారి రైట్ సైడ్ తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు కి ప్లస్ చేయమంటారు, ఓసారి మైనస్ చేయమంటారు, ఓసారి ఇంటూ చేయమంటారు, ఓసారి డివైడ్ బై చేయమంటారు. ఈ ఒక్క పాయింట్ తోటి క్లాస్ సతమతం అయ్యే స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఫీలింగ్ వస్తుంది, ఏంది పంచాయతీ నాకు తీసుకోవడం ఏంది ప్లస్ మైనస్ ఏంది అనే వస్తుంది. వాళ్ళు ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చి సార్ ఇంత ముందు ఇంటూ అన్నారు, ఇప్పుడు మైనస్ అన్నారు, నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి సార్ అడిగితే మీరు ఇందాక అన్నారు ఆల్జీబ్రా మైండ్ గాబ్రా అని. ఆ ఆల్జీబ్రాలో టర్మ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, తెలుగులో అయితే పదము అంటాం. ఆ పదము అనే కాన్సెప్ట్ ని మేము ఒక 2 నిమిషాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఒక అంగవైకల్యంతో సమానం. ఏది నాన్ మ్యాథ్స్ వాడికి 5 నిమిషాలు మందేస్తే అంగవైకల్యం పూర్తిగా పోతుంది శాశ్వతంగా. ఎప్పుడైతే అది పోతుందో ఆ స్టూడెంట్ చాలా కంఫర్టబుల్ గా మ్యాథ్స్ చేయగలుగుతాడు. అంటే మ్యాథ్స్ చేయగలుగుతాడంటే ఓకే శ్రీనివాస రామానుజన్ పోటీ అవుతాడని నేను అన్నాను, బట్ కనీసం మనం క్లాస్లో చెప్పే పాయింట్స్ ఒక సీక్వెన్షియల్ గా వాళ్ళ మైండ్లోకి ఎక్కుతూ ఉంటాయి. కానీ ఆ 5 నిమిషాల పాయింట్ ని ఫ్యాకల్టీని అడగడానికి మ్యాథ్స్ అంటేనే భయం ఉండడంతో, మ్యాథ్స్ సార్ ఇలా వస్తుంటే వాళ్ళు అలా వెనక్కి వెళ్ళి కూర్చోవడంతో, మ్యాథ్స్ సార్ ఇలా వెళ్ళిపోగానే ముందుకు వస్తారు తప్ప ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చి అడగడానికి భయపడతారండి. ఆ ఒక్క 5 నిమిషాలు ఫ్యాకల్టీతో టైం స్పెండ్ చేస్తే టర్మ్ అంటే ఏంటి సార్ ఇందాక ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చెప్పండి సార్ ఒకసారి అడిగితే పని అయిపోతుందండి. సగం మ్యాథ్స్ వాళ్ళకి అక్కడ అర్థం అవడం మొదలవుతుంది. అర్థం అవడం మొదలు పెట్టిన తర్వాత అలవోగ్గా వచ్చేస్తుందండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు వాళ్ళు ఆ ఒక్క 5 నిమిషాలు తీసుకుని ఆ తర్వాత నుంచి స్టార్టింగ్ లో A+B² ఫార్ములా A² + 2AB + B² అని చాలా మంది తెలుసు. అది ఎలా చేయాలో నిజంగా తెలియదు చాలా మందికి. అంటే A+B × C+D ఉంటే బ్రాకెట్లో పెట్టి అది చేయడం రాని చాలా మంది ఉంటారు. ఇవి స్టూడెంట్స్ ఒకసారి పర్సనల్గా వచ్చి సార్ ఇది ఒక్కసారి మాకు చెప్తారా అని అడిగితే అదొక 10 నిమిషాల పాయింట్ 5 నిమిషాల పాయింట్ నేర్చుకోవాలనే కసి పిల్లల్లో ఉండాలండి. ఇందాక సార్ చెప్పారు కదా మన ఇక్కడికి వచ్చింది నేర్చుకుందికి, మన డ్యూటీ అది చేయకుండా నేను రోడ్ల మీద పెట్టి తిరుగుతాను మొబైల్లో చూస్తానంటే మనం ఏం చేయలేం. సో ఆ ఒక్క 10 నిమిషాలు వాళ్ళు గ్రాప్ తీసుకుని వీక్లీ ఎక్కువ అవసరం లేదండి, అర్థమెటిక్ ఫ్యాకల్టీని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పావు గంట నుంచి అరగంట వాళ్ళని స్పెషల్గా అడిగితే వాళ్ళు 3 నెలలు కూడా అవసరం లేదు, ఇంకా ఎర్లీగానే మ్యాథ్స్ వాళ్ళకన్నా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఆ గ్యాప్ తీసుకోవాలంతే వాళ్ళు. మరి ఇప్పుడు ఆ టైం ఇవ్వాలి కదా సార్ మరి ఫ్యాకల్టీ? సార్ ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్లో 1.5 దశాబ్దం ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాదాపు. ఎప్పుడు స్టూడెంట్ డౌట్ అడిగినా నేను రాత్రి 8 అయినా 9 అయినా వాళ్ళకి చెప్పే వెళ్తాను నేను. అంటే ఇలాంటి ఫ్యాకల్టీలే డెడికేటెడ్గా ఉంటారండి. ఇంత డెడికేటెడ్గా ఉన్నా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇవాళ రేపు ఫ్యాకల్టీలు మొత్తుకుంటున్నారండి. ఫ్యాకల్టీలు పడే కష్టంలో ఒక ఎగ్జామ్ పేపర్ సెట్ చేయడానికి కానీ లేకపోతే ఒక క్లాస్ చెప్పడానికి హ్యాండ్ అవుట్స్ పీపీటీస్ రెడీ చేయడంలో ఉండే శ్రమలో సగం కూడా స్టూడెంట్స్ పడట్లేదు. స్టూడెంట్స్ ఎప్పుడైతే వర్క్ చేయడానికి రెడీగా ఉంటారో జాబ్ చాలా ఈజీ. మ్యాథ్స్ అనేది అయితే చాలా ఈజీ, చాలా ఈజీ అండి GS కన్నా. ఎందుకంటే GSలో అయినా ఒక పాయింట్ ఎక్కడైనా మర్చిపోతే దాన్ని ముందు నుంచో వెనక నుంచో మళ్ళీ తెచ్చుకుందామంటే కుదరదు. మాకు ఈ అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్లో ఎక్కడో చోట ఒక పాయింట్ మిస్ అయిపోతే దాని బ్యాక్ నుంచి మళ్ళీ దాన్ని మొత్తాన్ని వెనక తెచ్చుకోవచ్చు. అందుకే మీరు లీడ్ చేస్తున్నారు సార్. వాస్తవం అండి, మ్యాథ్స్ ఇస్ ఆల్వేస్ లాజికల్ అండి. అదే వాస్తవంగా ఇప్పుడు GS అంటే కూడా చాలా హెవీ సబ్జెక్ట్. ఇప్పుడు ఒక హిస్టరీ చదవాలంటే తెలంగాణ హిస్టరీ చదవాలి, ఒక 50-60 గంటలు పడుతుంది.
ఒక ఇండియన్ హిస్టరీ చదవాలా, ఒక 80 గంటలు మినిమం 80 నుంచి 100 గంటలు పడుతుంది. ఒక మూమెంట్ చదవాలి, ఒక 70-80 నుంచి 100 గంటలు పడుతుంది. అంటే ఇక్కడ ఇంత టైం పడతా ఉంది ఒక హిస్టరీకి సంబంధించి. జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ చదవాలి, అటు ఏపీ వాళ్ళు ఏపీ జాగ్రఫీ చదవాలి. ఇట్లా జాగ్రఫీలో ఎన్నో సెగ్మెంట్స్ ఉంటాయి. ఇట్లా జిఎస్తో పోల్చినట్టు మ్యాథ్స్ ఈజీనే. కాకపోతే ఏంటంటే మీ సార్ అన్నట్టుగా ఒక ఫోబియా, ఆ ఫోబియా నుంచి మనం బయటపడగలుగుతాము. ఈజీగా మ్యాథ్స్ కూడా పొందడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, ఫైనల్ గా మీ ఇద్దరికి కూడా రేపు తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్లకి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏమంటున్నాం అంటే ఇప్పుడు నిపుణ అకాడమీ, అమర్నాథ్ సార్ నేను ఇద్దరం కలిసి ఒక నిపుణ అకాడమీని స్టార్ట్ చేశాం. నిపుణ అకాడమీ ఎందుకంటే సార్ ఇప్పుడు మ్యాథ్స్ అనేది ప్రధాన ఎజెండా కాబట్టి మ్యాథ్స్ సంబంధించి అమర్నాథ్ సార్, అలాగే నేను తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ, అట్లాగే మీలాంటి సీనియర్ ఫ్యాకల్టీ యొక్క సహకారం కూడా అవసరం అని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ మేరకు మీరు జాగ్రఫీ అండ్ ఎకానమీ చెప్పడానికి ముందుకొచ్చారు. కాబట్టి ముగ్గురం ఒక బలమైనటువంటి ఒక ఫ్యాకల్టీ బృందంగా ఉన్నాం. ఆల్రెడీ డైరెక్టర్లుగా మీ ఇద్దరం ఉన్నాం కాబట్టి అది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. నిపుణ అకాడమీ ఆఫ్లైన్లో మనకు నిపుణ అకాడమీ దిల్సుఖ్నగర్లో ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఒక ఫోబియా, ఉద్యోగం రాదన్నటువంటి ఒక ఫోబియా ఉంటే మ్యాథ్స్తో సంబంధం లేకుండానే కానిస్టేబుల్ జాబ్ కొట్టిస్తాం. మ్యాథ్స్ రాదన్న ఫోబియాని పోగొట్టి ఎస్ఐ వైపు కూడా అడుగులు వేయిస్తాం. అలాగే మీకు జీపీఓ లాంటి ఎగ్జామ్ కూడా, జీపీఓ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జీపీఓలో కూడా 50% ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అంతే స్థాయిలో జిఎస్ మనం సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నాం. ఇక్కడనే మీకు వాస్తారు కనబడతా ఉన్నారు, నేను కనబడతా ఉన్నాం. దాదాపుగా 70% సబ్జెక్టు జిఎస్లో మీ ఇద్దరమే డీల్ చేస్తాం. సబ్జెక్టు కూడా మీకు ఎక్కించే ప్రయత్నం చేస్తాం, ఓపికతో చెప్తాం. ఆ సబ్జెక్ట్ ఏందో కూడా మీకు మార్కెట్లో తెలుసు కాబట్టి నిపుణ అకాడమీని మీరు అప్రోచ్ కావచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అశోక్ అకాడమీలో అందుబాటులో మీకు ఉంటవి. తక్కువ ప్రైస్తో ఎక్కువ సబ్జెక్టులు ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ రాలేని వాళ్ళ కోసం కూడా లైవ్ క్లాసెస్ కూడా మీకు అందజేస్తాం. లైవ్ క్లాసెస్ అందజేస్తున్నాం, రికార్డ్ అందజేస్తున్నాం, ఆఫ్లైన్ క్లాస్ అందజేస్తున్నాం. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే హైదరాబాద్కి వస్తే ఒక గోల్ పెట్టుకోండి. 3 నెలలు 6 నెలలు అనే కాన్సెప్ట్ కాకుండా మినిమంగా ఒక సంవత్సరంన్నర. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ మనకు ఫిలిమ్స్ రాయాలా, గ్రౌండ్లో నడవాలా, ఆ తర్వాత మెయిన్స్ రాయాలా, పడడానికి 1 ఇయర్ ప్రాసెస్ ఉంది. కానీ ఆ 1 ఇయర్ కనుక మీరు హైదరాబాద్కి వచ్చి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా నా డ్యూటీ, నా లక్ష్యం ఉద్యోగం కొట్టడమే. హైదరాబాద్ పోయేది నేను ఎంజాయ్ చేస్తుంది కాదు. నేను అక్కడ ఏదో చూడాలా చేయాలని సినిమాలు కాదు, ఫోను కాదు, ఏది కాదు. నా లైఫ్ని బాగా చేసుకోవాలన్నటువంటి ఎయిమ్తో మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాకపోయినా కానిస్టేబుల్ జాబ్ కొట్టవచ్చు. మ్యాథ్స్ రాకపోయినా ఫోబియాతోని బయటపడితే జిఎస్ నాట్ సబ్జెక్ట్ని రెండింటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ మ్యాథ్స్లో మీరు వీక్ ఉన్నా కూడా జిఎస్లో కనుక పట్టు సాధిస్తే, ఒకవేళ నీకు మ్యాథ్స్ బాగొచ్చు జిఎస్ మీద పట్టు లేదు, ఈ రెండింటి మీద కూడా గ్రిప్ సంపాదించాలనుకుంటే మనకు అద్భుతంగా నిపుణ అకాడమీ అనేది మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నది. ఆన్లైన్లో మీకు అశోక్ అకాడమీ కూడా అవే క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటే సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నాం కాబట్టి మీకు అందుబాటులో ఉంటాం. ఎగ్జామ్స్ కూడా పేపర్లు కూడా ఇంకొక అంశం ఏంటి సార్ అంటే పేపర్లు మనమే స్వయంగా చేసి ఇక్కడ పేపర్లు తయారు చేసి ఎగ్జామ్ పెడతాను. అంతటా జరిగే అంశం ఏంటంటే ఫ్యాకల్టీలు చేయరు, స్టూడెంట్స్తో చేయించి ఎగ్జామ్ పెడతా ఉన్నారు. కానీ మనమే తయారు చేసి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా భయం పడకుండా మీరు ముందడుగు వేసి ఒక ప్రయత్నం చేయండి. రాబోయే నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ఇవ్వాల్సిందే. కానీ ఎమ్మడే తక్షణమే నేను రేపే వస్తానని నేను చెప్పడం లేదు. కానీ మనకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. నువ్వు నోటిఫికేషన్ వచ్చేసరికే నీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చినాక ఉండాల్సిన అంశం ఏంటంటే రివిజన్. నోటిఫికేషన్ వచ్చినాక చేయాల్సిన అంశం ఏంటంటే గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్ ప్రాక్టీసెస్. నువ్వు ఎక్కడెక్కడ లోపం ఉన్నది, నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఆ వీక్ ఉన్న ఏరియాని కవర్ చేసుకునే విధంగానే నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. నోటిఫికేషన్ రాకముందు వచ్చినాక నీ మొదలు పెడతా అంటే ఇప్పుడు చాలా మంది అదే ఫోబియాలో ఉంటారు. అయ్యేసరికి నీకు ఓన్లీ సిలబస్ అర్థమైంది, ఏం అర్థం కాదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. నోటిఫికేషన్ వచ్చినాక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అది చాలా రాంగ్ అజంప్షన్ అండి. ఓకే, ఎందుకు అంటే ఆ టైంలో ఈయన సార్ చెప్పినట్టుగా జస్ట్ సిలబస్ ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుని ఓకే ఇది ఇలా ప్రిపేర్ అవ్వాలా అనేసరికి ఎగ్జామ్ అయిపోతుంది, నోటిఫికేషన్ పోతుంది. ఒక నోటిఫికేషన్ పోతే ఇంకో నోటిఫికేషన్ 1 year లో వస్తుందా 2 years లో వస్తుందా అంటే వెంటనే మనం చెప్పలేని పరిస్థితి. అందుకనే ఎప్పటి నుంచో ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబులు వస్తున్నాయి. అంతే ఏమంటున్నా నువ్వు 15 ఏళ్ళు చదివినావు, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయేసరికి 15 ఏళ్ళు పట్టింది. మరి 15 సంవత్సరాలు కష్టపడ్డా నువ్వు 15 నెలలన్నా నువ్వు ఓపిక చేయకపోతే ఎట్లా ఉద్యోగం వస్తుంది? కరెక్టే. డిగ్రీ అయిపోయింది కాబట్టి ఉద్యోగం రావాలంటే రాదు.
ఎందుకంటే డిగ్రీలో ఉన్నటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వేరు, వీడు చదివేది వేరు. అవును. నువ్వు ఏమైనా కొంత పాటు ఒక బయో సైన్స్ ఉన్నావు, కొంత పాటు చదువుతావు. అవును. సోషల్ ఉంది, బిఏ చదివినావు, కొంత పాటే ఉంటుంది. బీకామ్ చదివినావు, అసలు సబ్జెక్ట్ టచ్ లేని సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి. మ్యాథ్స్ ఉంది, కొంత టచ్ ఉంటుంది. మిగతా జిఎస్ అనేది వేరే ఉంటుంది. బట్ అకాడమిక్ చదువులకి, పోటీ పరీక్షల చదువులకి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ 15 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డాను, ఇక్కడ 15 నెలలు కనుక టైం కేటాయించగలిగితే ముందు పోవడానికి, ఉద్యోగం కొట్టడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. మంచిది. అదే టైం వేస్ట్ చేయకుండా మాత్రం సీరియస్ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే సార్. సో నిపుణ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ రాబోయే పోటీ పరీక్షలకని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. రైట్. సో మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.